వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనదర్ వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో మా ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. ఇంతకీ సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? ఖచ్చితంగా నాన్ వెజే ఉంటుంది కదా, కానీ మా ఇంట్లో నాన్ వెజ్ కాదండి, ప్యూర్ వెజ్ అన్నమాట. ఎందుకంటే శ్రావణ మాసం కదా, అందుకే నేనైతే ప్యూర్ వెజ్నే సెలెక్ట్ చేసుకున్నాను. హోమ్ మేడ్గా పన్నీర్ చేసా. పన్నీర్ చేసే ప్రాసెస్ కూడా వీడియో తీద్దాం అనుకున్నా, బట్ నేను నైట్ చేసా అన్నమాట. అందుకే వీడియో అయితే తీయలేదు, మర్చిపోయినా. ఇంట్లోనే హోమ్ మేడ్గా పన్నీర్ ఎలా చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా నెక్స్ట్ చేసినప్పుడు అయితే షూట్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటా. పన్నీర్ అయితే ఎంత బాగా వచ్చిందంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, చూసారా, అలా వచ్చింది. పన్నీర్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో కాకుండా నా స్టైల్లో ఎలా చేస్తానో నేనైతే ఈ వీడియోలో చూస్తాను. వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ పన్నీర్ బిర్యానీ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళు వచ్చారనమాట, వాళ్ళ కోసం స్పెషల్గా చేస్తున్నాను. ఓన్లీ పన్నీరే కాకుండా దాంట్లో ఇంకా ఆలు, ఇంకా మిల్ మేకర్ అవన్నీ వేసి పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నా. పిల్లలు కూడా అందరూ ఉన్నారు కదా, కొంచెం ఇష్టంగా తింటారని చెప్పేసి అవన్నీ అయితే ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. పన్నీర్, ఇంకా పీలౌట్ చేసిన బంగాళాదుంపలు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇంకా మిల్ మేకర్, కొత్తిమీర, పుదీనా, ఇంకా నిమ్మకాయ, పెరుగు, ఇంకా మసాలా, ఇంకా అవన్నీ ఒకే దగ్గర ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఊరికే మర్చిపోతూ ఉంటాను అనమాట, అందుకని ఒకే దగ్గర అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే వంటనైతే స్టార్ట్ చేస్తా. అలా అయితే మర్చిపోం కదా అని చెప్పేసి. ఇంకా ఇక్కడ రైస్ కూడా నేనైతే బాస్మతి రైస్ తెప్పించి బిర్యానీకి అయితే యూజ్ చేస్తున్నాను. నార్మల్గా మేమైతే ఇంట్లో ఉన్న రైస్తో కూడా కుక్ చేసుకుంటాను, కానీ ఎందుకో నాకు బాస్మతి రైస్తో తినాలి అనిపించింది. ఇంకా మా ఆడపడుచు కూడా అడిగిందనమాట, అందుకోసమే బాస్మతి రైస్ తెప్పించాను. 2 kgs తెప్పించాం, కానీ 1.5 kg వేస్తున్నా. మనం బిర్యానీ వేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం బిర్యానీ ఎంత వేస్తామో ఆ క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువగానే బిర్యానీ బౌల్ ఉండాలి. అప్పుడే మనం బిర్యానీ అనేది మంచిగా కుక్ అవుతుందన్నమాట. ఇక్కడ నా స్టైల్లో నేనైతే బిర్యానీ చేస్తుంటే మా ఆడపడిచి అయితే చెప్తుందన్నమాట, ఫస్ట్ మనమైతే అన్ని పోపుకి వేసుకొని నేనైతే బిర్యానీ చేస్తాను. అలా కాకుండా ఫస్ట్ అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత కుక్ చేయాలి, అలా చేస్తే బాగుంటుందని చెప్పేసి మా ఆడపడిచి అయితే చెప్తుంది. ఇంకొక టిప్ కూడా చెప్పిందనమాట, ఏంటో కూడా మీతో షేర్ చేస్తాను. ఏంటి అంటే మనం ఒక సైడు అన్నీ కుక్ చేసుకుంటూ ఇంకొక సైడ్ అయితే మనం రైస్ని అయితే కుక్ చేసుకుంటాం కదా. రైస్ని కుక్ చేసేటప్పుడు డైరెక్ట్ వాటర్లోనే అన్నీ వేయకుండా మనం నార్మల్గా బగారాకు కుక్ చేసుకుంటాం కదా, అలా ఆయిల్లో పోపేసి తర్వాత వాటర్ వేస్తే టేస్ట్ అనేది రైస్కి మంచిగా పడుతుంది, చాలా బాగుంటుందని చెప్పేసి మా ఆడపడుచు అయితే చెప్పిందనమాట. నెక్స్ట్ టైం అయితే అలా ట్రై చేయాలి. ఎలా అంటే మనం నార్మల్గా బగారా రైస్ వేసుకునేటప్పుడు ఆయిల్లో అన్నీ వేసి తర్వాత వాటర్ వేసి బియ్యం వేసి మనమైతే బగారా చేసుకుంటాం కదా, సేమ్ అలా చేస్తే చాలా బాగుంటుందని చెప్పింది. నెక్స్ట్ టైం అయితే అలా ట్రై చేస్తాను. ఇప్పుడైతే నా స్టైల్లో చూసేయండి. ఇక్కడ బిర్యానీకి గిన్నె వేడెక్కగానే 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ గీ అయితే యూజ్ చేసుకోవాలి. గీ అయితే నేను ఇంట్లోనే హోమ్ మేడ్గా చేసిన నెయ్యి అనమాట. ఎలా చేయాలి అని చెప్పేసి మన ఛానల్లో ఆల్రెడీ నేనైతే ఒక వీడియో చేసిన, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. గీ ఇంకా ఆయిల్ మొత్తం హీట్ ఎక్కిన తర్వాత మనం అన్నీ కట్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్, ఇంకా పన్నీర్, అవన్నీ వేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను స్టార్టింగ్లో మిక్సీ జార్లో 2 టమాటోస్ అలాగే ఒక ఆనియన్ అనేది మిక్స్ చేసుకున్న తర్వాత వాటిని అయితే ఇక్కడ కలిపాను. ఎందుకంటే ఈ టెక్స్చర్ అంతా కొంచెం థిక్గా వస్తుందన్నమాట, కొంచెం స్పైసీగానే కావాలి అని చెప్పేసి మా ఆడపడుచు అడిగింది. అలాగే ఇంకొంచెం గ్రేవీలాగా కూడా కావాలన్నది, అందుకే నేను అలాగైతే మిక్స్ చేసిన తర్వాత అందులో అయితే యాడ్ చేశాను. అలాగే పెరుగు, ఇంకా నిమ్మకాయ, హోల్ గరం మసాలా, ఇంకా మసాలా అవన్నీ యాడ్ చేసుకొని ఒక 5 minutes అంటే అవన్నీ కాస్త కుక్ అయ్యేంత వరకు గ్యాస్ని అయితే సిమ్లో ఒక 5 to 7 minutes అలా అయితే వదిలేసేయాలి. ఇంకా ఏంటి అంటే ఎప్పుడైనా సరే పన్నీర్ బిర్యానీ చేసేటప్పుడు ఎక్కువగా గరిటె పెట్టి కలపొద్దు అనమాట, తొందరగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. 1-2 సార్లు కలపాలి అంతే. ఇంకా లాస్ట్కి అయితే ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అదైతే తప్పకుండా వేసుకోవాలి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక సైడ్ ఇది కుక్ చేసుకుంటేనే ఇంకో సైడ్ అయితే మనం రైస్ పెట్టేసినాం కదా, ఒక 70% కుక్ కాగానే ఆ రైస్ని మొత్తం ఈ బౌల్లోకి అయితే మొత్తం అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి. మీద నుంచి అయితే కొత్తిమీర ఇంకా పుదీనాతో గార్నిష్ చేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, లేదంటే మన దగ్గర నెయ్యి ఉంటే ఆ నెయ్యిని కూడా చుట్టూ అయితే వేసేసుకోవాలి, అప్పుడు మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ విషయానికి వస్తే నాకైతే బ్రౌన్ ఆనియన్స్ కాస్త బ్లాక్ ఆనియన్స్ లాగా అయిపోయినాయి. ఇక్కడ ఫ్లాప్ అవ్వకుండా మంచిగా కుక్ చేయాలి అని చెప్పేసి అనుకున్నా.
ఇక బ్రౌన్ ఆనియన్స్ వేసేటప్పుడు ఏంటంటే పిల్లలు బాగా సతాయించేసరికి అటు ఇటు చూడడం వల్ల బ్రౌన్ ఆనియన్స్ కాస్త బ్లాక్ ఆనియన్స్ లాగా అయిపోయినాయి. ఇంకా అదొక్కటే ఫ్లాప్ అయిపోయిందనమాట. మిగతా బిర్యానీ మొత్తం చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనేమనుకున్నా అంటే ఎప్పుడు బిర్యానీ లాగా కాకుండా పులావ్ లాగా చేసుకుంటే బాగుంటుంది కదా, నెక్స్ట్ టైం ట్రై చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. పులావ్కి బిర్యానీకి డిఫరెంట్ ఏంటో మీకు ఏమైనా తెలిస్తే నా కామెంట్లో అయితే షేర్ చేయండి, చూద్దాం ఎంతమంది చెప్తారో. ఇక నా బిర్యానీలో బ్రౌన్ ఆనియన్స్ని చూసి నవ్వుకోకండి. బ్రౌన్ ఆనియన్స్ కాక బ్లాక్ ఆనియన్స్ అయిపోయాయని చెప్పినా కదా. ఇంకా అటు పిల్లల్ని చూసుకుంటూ ఇటు బిర్యానీ చేసేసరికి అవి కాస్త మాడిపోయాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎప్పుడైనా సరే ఏ వంటకైనా సరే మనం అప్పుడు ఫ్రెష్వి మనం యాడ్ చేసినాం అనుకోండి, ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఏదేది ఎంతెంత క్వాంటిటీలో కావాలో తీసుకొని అదే విధంగా చేస్తే నిజంగా వంట అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి పెద్దగా మనకు రాదు అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. సింపుల్ ప్రాసెస్లో చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే హోమ్మేడ్గా పెద్దగా మసాలా లేకుండా న్యాచురల్ మెథడ్లో తక్కువ స్పైసెస్ వేసుకొని చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇక లాస్ట్కు గాలిపోకుండా గట్టిగా మూత పెట్టి దాని మీద ఏదైనా బరువు ఉన్న వస్తువు అయినా సరే ఇంకా ఏదైనా సరే మనం పెట్టితే గాలిపోకుండా మంచిగా తొందరగా కుక్ అవుతుందన్నమాట. నేనైతే ఒక గిన్నె నిండా వాటర్ పోసేసుకొని అక్కడైతే పెట్టుకున్నా, మంచిగా కుక్ అయిపోయింది. పన్నీర్ అనేది హై ప్రోటీన్ కదా, హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. ఇలా వీక్లీ ఒకసారైనా సరే, కుదరకపోతే మంత్లీ ఒకసారైనా సరే బిర్యానీలాగా కాకుండా పన్నీర్ని ఏ విధంగా అయినా సరే మనం తీసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది. శ్రావణ మాసం కాబట్టి పన్నీర్తో సరిపెట్టుకున్నా. ఇంకా 2 డేస్లో శ్రావణ మాసం అయితే అయిపోతుంది కదా. నెక్స్ట్ అయితే ఇంకా నాన్ వెజ్తో మీకైతే బిర్యానీ స్పెషల్స్ అయితే చూపించాలి అనుకుంటున్నా. కానీ వచ్చేది నవరాత్రులు కదా, కుదురుతుందో లేదో చూడాలి ఇంకా మరి. సర్లే కానివ్వండి, ఇంతకీ సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి. బాయ్.